నమస్తే నమస్తే అండి. మిమ్మల్ని రామిరెడ్డి గారు అంటున్నారు, ఏమనుకోవద్దు. అంటే ఆ పోలికలు కనిపిస్తున్నాయి, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కనిపిస్తున్నాయి. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఒక సెలబ్రిటీగా, ఒక పేరున్న వ్యక్తిగా, అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆర్టిస్టులు చాలామంది కూడా పెద్దవాళ్ళు, ఒకవేళ మనం గుర్తు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళంతా కూడా కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ముఖ్యంగా మీకు ఇక్కడ నేను చెప్పదలుచుకోవాలి, గోవిందరాజుల సుబ్బారావు గారు అనే ఆయన మా తాతగారు. అంటే గోవిందరాజు సుబ్బారావు గారు అంటే ఎవరంటే మా పెద్ద తాతగారు అవుతారు. ఆయన కన్యాశుల్కం సినిమాలో లుబ్ధాదనం చేశారు. అంటే ఇప్పుడు ఒక కోట శ్రీనివాసరావు గారు ఎలాగో, ఒక ప్రకాష్ రాజు గారు ఎలాగో, అలాగే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి టైంలో మా తాతగారు పెద్ద ఫేమస్ ఆర్టిస్ట్ అయినా, ఆ ఆర్టిస్టుగా తర్వాత మిగతా వాళ్ళంతా ఉద్యోగం వ్యవహారంలో ఉన్నారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ జీన్స్ ఉండబట్టి, మళ్ళీ నా విషయానికి వచ్చేటప్పటికి ఆ కళా పోషణ, ఆ కళామ తల్లి యొక్క ఆశీస్సులు కూడా నా ఎందు ఉన్నాయి. అందరూ కూడా చాలా అభిమానంగా చూస్తారు. ఒక గోవిందరావు సుబ్బారావు గారు అంటే ఒక ఐఎస్ మార్క్, మీ తాతగారు, మీ తాతగారు అవుతారా అని అందరూ కూడా అభిమానంగా ఉన్నారు. ప్లస్ నేను ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఎల్ఐసి ఏజెంట్లకు అందరూ కూడా ఈ కాసులు చెప్పడం, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాస్తు మీద, అదేవిధంగా సినిమా కథా శిక్షణలో కూడా కూర్చుంటూ ఉంటాను ఆర్టిస్ట్గా కూడా. ఇప్పుడు ఇంచుమించు ఒక 16 సినిమాల దాకా చేశాను. అందరూ కూడా మంచి మంచి ఆర్టిస్టులు, రాజ్ తరుణ్, అదేవిధంగా మన మహేష్ బాబు గారితో, అదేవిధంగా మన నితిన్ గారితో, అదే నాని గారితో, అదేవిధంగా మరి ఇప్పుడు మళ్ళీ సర్వానంద్ గారితో చేస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే కళామ తల్లి ఆశీస్సులు, అదేవిధంగా వాస్తు, జ్యోతిష్యం, పురోహితం, నటన, సినీ రంగం, ఎల్ఐసి ఏజెంట్ ట్రైనింగ్, ఇదండి. ఓకే, మీ పూర్తి పేరేంటండి? గోవిందరాజుల వెంకట సుబ్రహ్మణ్య శర్మ. మా తాతగారి పేరు వెంకట సుబ్రహ్మణ్యం, అందుకే గోవిందరాజుల వెంకట సుబ్రహ్మణ్య శర్మలో గో అంటే జి, వెంకట అంటే వి, సుబ్రహ్మణ్యం అంటే ఎస్, కలిపి జీవీఎస్ శర్మ. జీవీఎస్ శర్మ. సో మీ నాటకాల అనుభవం ఏమైనా ఉందంటారా? చిన్నప్పటి నుంచి అండి, 7th క్లాస్ నుంచి. అసలు ముందు నేను ఈ నాటకాలన్నీ నాకు 7th క్లాస్లో మా తెలుగు మాస్టర్ ప్రతాప్ కుమార్ గారు ఉన్నారు. ఆయన పిలిచి సరదా ఒక ఏకపాత్రమయం ఉంది, చేస్తారా అని అంటే దానికి చేస్తాను. ఆ క్లాప్సే నన్ను ఈరోజు నటుడిగా చేశాయి. అప్పుడు దరిదాపు అప్పుడు 15 మంది దాకా 15 ప్లేట్లు జరిగాయి. ఆ 15 ప్లేట్లు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత 7th నుంచి 8th, 9th, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ దాకా, ఆంధ్ర యూనివర్సిటీ దాకా అలా వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ విజయవాడలో పిబి సిద్ధార్థ కాలేజీలో కూడా స్టేట్ లెవెల్లో బెస్ట్ యాక్టర్ రావడం జరిగింది. అదేవిధంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా చేశాను. అదేవిధంగా దేవదాస్ కనకాల గారి ఇన్స్టిట్యూట్ కూడా చేస్తూ ఈ ఎల్ఐసీలో కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నాను. అంటే ఇన్ని కోణాలు ఎందుకు తీసుకున్నారండి? జనరల్గా ఏదో 1-2 తీసుకుంటారు, కానీ మీరు ఇంత ట్రాక్ ఎందుకు తీసుకున్నారు? అంటే పురోహితుడిగా, నటుడిగా, ఎల్ఐసి ఏజెంట్గా ఇన్ని రకాలుగా ఎందుకు తీసుకుంటున్నారు? అంటే ఇది వరకు అంటే ఈ టైం లెవెల్ అని చాలా తక్కువ కదండి, 24 అవర్సే కదా. దీనికి మీరు టైం ఎలా కట్టేస్తున్నారు పర్టికులర్గా? ఏదైనా మనం మంచి మార్గంలో మనం చేయాలి. ఏదైనా సరే ట్యాంకులో నీళ్లు ఉంటేనే ట్యాప్ ఇప్పి నీళ్ళు వస్తుంటాయి. ట్యాంకులో నీళ్ళు ఎప్పుడు ఉండాలంటే ప్రతి వ్యక్తికి కూడా నిరంతర సంపాదన అనేది ఉండాలి. మన వయసులో కష్టపడితే 60 సంవత్సరాలు ఆరోగ్యం బాగుండదు, ఏదో సమస్య వయసురీత్యా వస్తాయి. ఆ ట్యాంకులో నీళ్ళు ఉండటం కోసం ఈ విధంగా చేస్తాను. అయితే మీరు క్వశ్చన్ వేసారు, ఎందుకు నేను చేస్తున్నారని. ఒకప్పుడు కత్తికి పదును ఒకటే ఉండేది, ఒక పక్కనే అరిగిపోతే మళ్ళీ అది పక్క పడేసేవారు. కానీ ఈ రోజుల్లో 2 పక్కల పదును ఉండాలి, ఒక పక్క అరిగిపోతే రెండో పక్క రెడీగా ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్.